ఒక ఎన్ఆర్ఐ 35 ఇయర్స్ ఫ్యామిలీతో పాటు ఇండియాకు వెకేషన్ పైన ఒక 3 వీక్స్కు వెకేషన్ పైన వచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉన్నారు. సో థర్డ్ డే వాళ్ళ ఫ్రెండ్స్తోనో ఎవరితోనో మాట్లాడేటప్పుడు మాట తడబడ్డము, తర్వాత మూతి వంకరపోవడము, తర్వాత చెయ్యి గ్రిప్పు అంటే తిమ్మిరెక్కి గ్రిప్పు వీక్ కావడము జరిగింది. సో నడవాలని ప్రయత్నం చేస్తే నడవలేకపోవడము. వెంటనే మా హాస్పిటల్కి తీసుకురావడము. ఈ హాస్పిటల్కి తీసుకొచ్చిన వెంటనే సిటీ స్కాన్ చేసి అది స్ట్రోక్ అని నిర్ధారణ చేసేసి అడ్మిట్ చేసి 5th డే అట్లా మనం డిశ్చార్జ్ చేసాము. డిశ్చార్జ్ చేసిన తర్వాత 10th డే కల్లా ఆయన పూర్తిగా రికవర్ అయిపోయారు. ఇప్పుడు ఆయన మెయిన్ డౌట్ ఏమిటంటే ఆయన ఫ్లైట్లో అమెరికాకు మళ్ళీ ఇప్పుడు వెంటనే వెళ్ళొచ్చా అని అడిగాడు. సో దీనికి ఏమిటంటే ఏఎస్ఏ అంటే అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారము అంటే రికవర్ అయిన వాళ్ళు, పూర్తిగా రికవర్ అయిన వాళ్ళు స్ట్రోక్ వచ్చిన డే నుంచి 2 వీక్స్ తర్వాత ఎప్పుడైనా కానీ ఫ్లై చేయొచ్చు. సో ఈ కేసు కాకుండా ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మోడరేట్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు ఇంకా డెఫిసిట్ అనేది అంటే పూర్తిగా రికవర్ కాకుండా నడవలేకుండా ఉండే వాళ్ళు ఒకవేళ కంపల్సరీగా అమెరికాకు పోవాల్సిన అవసరం అంటే మళ్ళీ అగైన్ వాళ్ళ అక్కడికి పోవాల్సిన జాబ్ కోసము మళ్ళీ అక్కడికి పోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ స్టేట్మెంట్ ఆ కండిషన్ బట్టి డాక్టర్ స్టేట్మెంట్ తీసుకొని తర్వాత మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటూ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకొని హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేస్తూ ఎయిర్లైన్స్ రెగ్యులేషన్స్ ప్రకారము ఫ్లై చేయొచ్చు.